వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. మెగా అభిమానుల్లో అస్పష్టతను, అయోమయాన్ని చిరంజీవి తెరదించారు. జనసేనకు 5 కోట్ల విరాళం ఇవ్వడం ద్వారా తన సపోర్టు జనసేనకేనని స్టేట్మెంట్ ఇచ్చినట్లు అయ్యింది. తమ్ముడు పార్టీకి అన్న విరాళం ఇవ్వడంలో విశేషం ఏంటని అనుకోవచ్చు, కానీ ఎన్నికల ముంగట ఇదో కీలక పరిణామంగా చూడొచ్చు. మెగా అభిమానుల్లో ఎప్పటి నుంచో వర్గాలు ఉన్నాయి. చిరంజీవిని అభిమానించేవారు పవన్ని వ్యతిరేకిస్తున్నారు, పవన్ని అభిమానించేవారు చిరంజీవిని వ్యతిరేకిస్తున్నారు. బాహాటంగా విమర్శలు చేస్తున్నవారు ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఏపీ సీఎం జగన్తో చిరంజీవి చిత్ర పరిశ్రమ కోసం సన్నిహితంగా మెలిగారు. దీంతో చిరంజీవి విషయంలో జనసేనలో ఒక రకమైన అభిప్రాయం నెలకొంది. అప్పట్లో అది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి జనసేనకు 5 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా అభిమానులంతా ఏకతాటిపై నడవాలని చెప్పినట్లయింది. ఆది నుంచి పవన్ను అభిమానించేవారు ఓట్లు వేస్తే చాలు, ఆయనకు సరైన గౌరవం దక్కుతుందని విశ్లేషణలు ఉన్నాయి. పలు సందర్భాల్లో పవన్ సైతం ఇదే చెప్పుకొచ్చారు. అటువంటిది మెగా అభిమానులను ఏకతాటిపైకి తెస్తే దాని ఫలితం వేరేలా ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి అదే పనికి పూనుకున్నారు. అభిమానుల్లో వర్గాల వల్ల ఓటర్జరీ జరిగి వైసీపీకి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే చిరంజీవి తమ్ముడికి పూర్తి మద్దతు ప్రకటించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి చాలా మందికి విరాళాలు ఇచ్చారు, కష్టంలో ఉన్న వారికి సాయం చేశారు, కానీ అది ఎప్పుడూ బయట పెట్టేందుకు ఇష్టపడలేదు. అంతెందుకు, చిరంజీవి కంటే ముందు నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్ సైతం జనసేనకు విరాళాలు ఇచ్చారు, కానీ వారు తమ పనిని సైలెంట్గా చేశారు. అయితే ఎప్పుడు సైలెంట్గా విరాళాలు ఇచ్చే చిరంజీవి మాత్రం ఈసారి తమ్ముడికి బాహాటంగానే చెక్కు అందించారు. దీన్ని ఒక కార్యక్రమంలా నిర్వహించారు. పవన్ కేవలం ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా తమ కుటుంబ మద్దతు ఉంటుందని తెలిసేలా చేశారు. మెగా అభిమానుల విషయంలో రాజకీయ పార్టీలు ఏ రకంగా అయోమయం సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈసారి చిరంజీవి జాగ్రత్త పడ్డారు. జనసేనకు భారీ విరాళం ఇచ్చి అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.